హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం 5 మినిట్స్లో టెన్సెస్ అన్ని నేర్చుకుందాం. ఓకేనా? అసలు టెన్స్ అంటే ఏంటి? మనం ఒక పని ఎప్పుడు జరుగుతుందో చెప్పడాన్ని టెన్స్ అంటాం. మనకి ఏ పని జరిగినా ఎప్పుడు జరుగుతుంది? ప్రజెంట్ జరుగుతుంది, జరిగిపోయి ఉంటుంది, ఫ్యూచర్లో జరగబోతుంది. సో మనకు 3 టెన్సెస్ అయితే ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాం. జరిగిపోయిన దాన్ని ఏమంటాం? పాస్ట్ అంటాం. జరగబోయేదాన్ని భవిష్యత్ కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఓకేనా? మనం ఏం మాట్లాడినా ఈ 3 టెన్సెస్లోనే మాట్లాడతాం. అవునా? ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో మనకు ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి కదా, అందులో సింగులర్ అండ్ ప్లోరల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. సింగులర్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ వీ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ అంటే పేర్లకు బదులుగా మనం ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. అవునా? ఇక్కడ సింగులర్ ప్రొనౌన్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సింగులర్ అంటే ఏంటి? ఒక వస్తువు గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ మాట్లాడడాన్ని సింగులర్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఐ అంటే నేను, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది, అలా. లైక్ ఐఎమ్ ఏ స్టూడెంట్, హీఈస్ హ్యాపీ, షీఈస్ ఏ టీచర్, ఇట్ ఈస్ గుడ్, ఇలా యూజ్ చేస్తాం. ఇది సింగులర్ ప్రొనౌన్స్. ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కానీ ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడితే మనం ఏం వాడతాం? ప్లూరల్ ప్రొనౌన్స్ వాడతాం. ప్లూరల్ అంటే వి, మేము, మనం, దే వారు, అవి, దే ఆర్ హ్యాపీ, వీఆర్ స్టూడెంట్స్, ఇలా. ఓకే? ఇక్కడ మనకు యు అనే ప్రొనౌన్ కూడా ఉంటుంది. యు అనేది సింగులర్గా కూడా యూజ్ చేస్తాం, ప్లూరల్గా కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, యు ఆర్ మై ఫ్రెండ్ అని ఉంది. యు ఆర్ మై ఫ్రెండ్ అంటే ఒక్కడే, అక్కడ సింగిల్. ఇక్కడ యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటే మీరందరూ నా ఫ్రెండ్స్ అన్నట్టు. ఓకే? యు అంటే నువ్వు అని, మీరని కూడా మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇది ఇలా మనకు ప్రొనౌన్స్ అంటే తెలియాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఈ టెన్సెస్లోకి వెళ్ళినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అనేది చూస్తే మనకు ప్రజెంట్ టెన్స్లో ఏమేమి ఉంటాయంటే హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈస్, ఆర్ అని ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మనం మొత్తం అంతా వచ్చేసినట్టే. ఐ పక్కన యామ్ యూజ్ చేయాలి. ఓన్లీ ఐ పక్కన మాత్రమే యామ్ వస్తుంది. హీ షీ ఇట్ పక్కన ఈజ్ వస్తుంది. అంటే ఇవి సింగులర్ కదా. హీ షీ ఇట్ అంటే ఒక్కరే కదా, ఐ అంటే ఒక్కరే అన్నట్టు. సో ఇక్కడ సింగులర్లో మనకి ఏమొస్తుంది? యామ్, ఈజ్ యూజ్ చేస్తాం. ప్లూరల్లో ఏం యూజ్ చేస్తాం? ఆర్. ఉయ్ పక్కన ఆర్ యూజ్ చేస్తాం, యూ పక్కన ఆర్ యూజ్ చేస్తాం, దే పక్కన కూడా ఆర్ యూజ్ చేస్తాం. అలా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్: ఐ ఆమ్ ప్లేయింగ్, సీ ఈజ్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్. అంటే ఏ ప్రొనౌన్ పక్కన ఏ వెర్బ్ యూజ్ చేసామో తెలిస్తే చాలు. ఇక్కడ ఇలా యూజ్ చేసి మనం ఈ టెన్స్ అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ ఉంది. పాస్ట్ టెన్స్లో ఏమేమి యూజ్ చేస్తాం? హెల్పింగ్ వర్బ్స్, వర్జ్ యూజ్ చేస్తాం, వర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ పక్కన, ఈ పక్కన, షీ పక్కన, ఇట్ పక్కన ఏమొస్తుందంటే వర్జ్ వస్తుంది. రిమైనింగ్ ఏమున్నాయి? వి, యూ, దే పక్కన వర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి: ఐ వాజ్ ప్లేయింగ్, సీ వాజ్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్. అంటే ఇక్కడ సింగులర్లో అయితే వజ్ వచ్చింది, ప్లూరల్లో అయితే వర్ వస్తుంది. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కోసం మాట్లాడినప్పుడు ఫ్యూచర్ వాడతాం. ఇక్కడ విల్, షల్ అనేది వాడతాం. మనం మ్యాక్సిమం స్పోకెన్ ఇంగ్లీష్లో విల్తో మేనేజ్ చేసేయచ్చు. ఐ పక్కన, ఉయ్ పక్కన విల్లే వస్తుంది. షల్ కూడా యూజ్ చేయొచ్చు. హీ షీ ఇట్ పక్కన విల్లే వస్తుంది. యూ, దే పక్కన కూడా విల్లే వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న ప్రొనౌన్స్ అన్నిటికీ పక్కన విల్ యూజ్ చేసి ఏ సెంటెన్స్ అని చెప్పొచ్చు. ఐ విల్ ప్లే, ఐ షాల్ ప్లే అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సి విల్ ప్లే, దే విల్ ప్లే, యూ విల్ ప్లే, యూ విల్ కమ్, దే విల్ కమ్, అలా. ఈ టేబుల్ మొత్తం ఒకసారి మీరు నేర్చుకుంటే మొత్తం ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ అంటే ప్రస్తుతం మాట్లాడుతాం, అక్కడ యామీజ్ ఉంటాయి, యామీజ్ ఆర్ ఉంటాయి. పాస్ట్ టెన్స్ అంటే వజ్ వర్ ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ షల్లో ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఉన్న ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడ ఏ ప్రొనౌన్ పక్కన ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మనం ఏ సెంటెన్స్ అయినా చెప్పొచ్చు. మీరు ఇలా వేరే వెర్బ్స్ తీసుకుని మీకు మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు మొత్తం ఇంగ్లీష్లో చాలా చాలా మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. ఇలా సింపుల్గా నేర్చుకుంటే మనకు లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూస్తే ఐ పక్కన ఇక్కడ ఇంకొకసారి సింపుల్గా ఒకసారి చూస్తే ఐ పక్కన యామ్ వస్తుంది, హీ పక్కన ఈజ్, సి ఈజ్, ఇట్ ఈజ్, యు ఆర్, వి ఆర్, దే ఆర్. అలా ఇది ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో ఐ వాజ్, హీ వాజ్, సి వాజ్, ఇట్ వాజ్, యు వర్, వి వర్, దే వర్, అలా. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ చూస్తే అన్నింటికి పక్కన విల్లే వస్తుంది. ఓన్లీ విల్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుంటే మొత్తం ఈ సెంటెన్సెస్ అన్ని ఒకసారి చూడండి: ఐ విల్ గో, హీ విల్ కమ్, షీ విల్ స్టడీ, ఇట్ విల్ రైన్, యూ విల్ విన్, వీ విల్ ప్లే, దే విల్ కమ్. ఇలా ఈజీగా నేర్చుకుంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్,
విల్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఐ థింక్ మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.